హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటైతే తెలుసా ఫ్రెండ్స్, డాబా స్టైల్ ఎగ్ మసాలా అండి. అవునండి, డాబా స్టైల్ ఎగ్ మసాలా. ఇది అన్నం, చపాతీ, రోటీ కాంబినేషన్ ఏదైనా సూపర్గా ఉంటుందండి. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? మనకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, వాటిని హాఫ్గా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే మనము ఒక 1 స్పూన్ ఆఫ్ కారం అండి, ఇలా 1 స్పూన్ ఆఫ్ కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక ఇందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్, మరి ఇంకో హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అండి. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకొని వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో మినిమం 10 మినిట్స్ అయినా ఇలాగా మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాత్రం బోత్ సైడ్స్ ఫ్రై అవ్వాలి. అప్పుడు పీసెస్ అనేవి బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా కర్రీలోని. చూడండి, తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర, 2 మీడియం సైజ్ టమాటాని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ కర్రీకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది కన్ఫామ్గా చేసుకోవాలి. మిర్చి, టమాటో అండ్ కొత్తిమీర వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక 4 లవంగీలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. చూడండి, ఇందులోనే ఆనియన్స్ బేగా ఫ్రై అవ్వడానికి ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు అండి, నా దగ్గర కరివేపాకు ఇదే ఉంది, మీరు కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, టమాటీ, మిర్చి మిశ్రమం, ఇది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కనీసం ఒక 5 to 8 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక పచ్చివాసన పోయాక మిక్సీ గిన్నెలో ఇంకొంచెం వాటర్ వేసుకున్నాక తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇందులోనే ఇంకో హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా వేసుకున్నాక వీటన్నిటితో పాటు ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఉండాలండి పచ్చివాసన పోయినంత వరకు. వీటికి 5 to 6 మినిట్స్ పడుతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో, సాధ్యమైనంత వరకు లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 3/4 కప్పు వాటర్ కూడా వేసుకొని ఈ వాటర్ కూడా బాయిల్ అవ్వాలండి. మసాలాలో అన్నీ కుక్ అవ్వడానికి మినిమం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలాగ బబుల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకున్నామనుకో ఇలాగా మన మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ పీసెస్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని మనం మూత పెట్టి ఇంకొక 5 to 6 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ ఇలా బాయిల్ అయ్యాక తర్వాత మనం ఒక్కొక్క పీస్ని టర్న్ చేసుకోవాలి. చూడండి, మెల్లిగా టర్న్ చేయాలి, లేదంటే ఇవి బ్రేక్ అయిపోతాయి. ఇందులోనే కొద్దిగా కస్తూరి మేతిని నలిపి వేసుకోండి. ఇందులోనే ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అండి. చూడండి, కొంచెం ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 to 6 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకుంటే మన ఫైనల్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసాను. చూడండి, ఈ విధంగా మన అవుట్పుట్ వచ్చింది. మంచి అరోమా వస్తుంది, సూపర్గా ఉందండి. ఇంకెందుకు, ఫైనల్ నేను టేస్ట్ చేసేస్తాను చపాతీతోని. ఫైనల్ నాకైతే టేస్ట్ బాగా కుదిరిందండి. చూడండి, మీకోసం బౌల్లో కూడా వేసి చూపిస్తున్నాను.
టేస్ట్ సూపర్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.